ఉప్పాడలో తుఫాన్ పోయిన వెంటనే బంగారపు వర్షం. అవునండి, ఉప్పాడలో తుఫాన్ పోయిన వెంటనే బంగారం అనేది దొరుకుతుంది. అసలు ఎంత దొరుకుతుందో మీకే చూపిస్తాను చూడండి. ఇక్కడ బంగారం వేరడానికి చాలా ఎక్కువ, అంటే చాలా ఎక్కువ మంది వచ్చి వేరుతున్నారు. ప్రతి ఒక్కరు న్యూస్లో అయితే మాత్రం ఎక్కువ మొత్తంలో ఉప్పాడలో బంగారం దొరుకుతుందని చెప్తున్నారు. మీకు ఇక్కడ ఎంత దొరుకుతుంది మీకే చూపిస్తాను చూడండి. ఈ బంగారం వేరడానికి అయితే చిన్న పెద్ద ముస్లిం ముతక ఆడ మగ ప్రతి ఒక్కరు వచ్చి ఈ బంగారం వేరుతున్నారండి. ఇక కనబడుతున్న బాబాయ్ వాళ్ళైతే ఒక దువ్వెన సహాయంతో ఇసుకను దువ్వుకుంటూ చూస్తున్నారు బంగారం మొక్కలు అయితే మాత్రం. అసలు ఈ బాబాయ్ వాళ్ళు కూడా ఎంత బంగారం ఉందో మీకే చూపిస్తాను చూడండి. ఈ బాబాయ్ గారి దగ్గర ఉన్న బంగారం మన కంటికి కనబడంత బంగారం అయితే ఉందండి. చూసారా ఎంత బంగారం ఉందో. చిన్న చిన్నవి దొరుకుతున్నాయని ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మొత్తంలో బంగారం దొరుకుతుందని చెప్తున్నారు. వీళ్ళు దొరికిన బంగారం కూడా జండు బొమ్మలను దాచుకుంటున్నారండి. చూసారు, ఆ జండు బొమ్మ అడిగినంతే కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా బంగారం ఎక్కువ దొరుకుతుందని చెప్తున్నారు. దయచేసి ఇక్కడ ఎంత దొరుకుతుందో అంతే చెప్పండి. మా మత్స్యకారులకు వేట లేక ఈ విధంగా ఈ బంగారం వేరుతున్నారండి. వేట ఉంటే ఈ బంగారం అనేది అసలు పట్టించుకోరు. చూసారు ఈ బంగారం ఏ విధంగా తీస్తున్నారో. ఒక ఇసుకని చిన్నగా పెట్టుకొని చేతి మీద రాసుకొని ఆ చిన్న ముక్కను కూడా మళ్ళీ వెతుకుతున్నారండి. చాలా మంది ఎక్కువ మొత్తంలో దొరుకుతుందని చెప్తున్నారు. దయచేసి ఎంత దొరుకుతుందో అంతే చూపించండి. చూసారు ఉప్పట్లో బంగారం ఏ విధంగా దొరుకుతుందో తెలిసిపోయింది కదా మీ అందరికీ కూడా. రోజంతా ఈ బంగారం వేరితే 200-300 అయితే వస్తుందండి. ఎక్కువ మొత్తం అసలు దొరకటం లేదండి. చిన్న చిన్న మొక్కలు దొరుకుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా.